ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన అనేక సంఘటనలు, జిల్లా వ్యాప్తంగా జరిగిన అనేక కార్యక్రమాలు, విశేషాలతో ఆకాశవాణి జిల్లా ప్రతినిధి మహేష్ అందిస్తున్న సమగ్ర సమాచార నివేదిక. కేంద్ర ప్రభుత్వ పథకమైన సంపూర్ణత అభియాన్ కు జిల్లా ఎంపిక కావడంతో పాటు ఆస్పిరేషన్ బ్లాక్ గా ఆదివాసీ మండలమైన తిర్యాని ఎంపికైంది. దీంతో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సంపూర్ణత అభియాన్ ప్రారంభోత్సవంలో భాగంగా ఈ నెల 5వ తేదీన అన్ని శాఖల అధికారులతో ఆ మండలంలో సంపూర్ణత అభియాన్ కు సంబంధించి చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్ర చర్చ నిర్వహించారు. సంపూర్ణత అభియాన్ లో భాగంగా గర్భిణీలకు పౌష్టికాహారం అందించడంతో పాటు మండలంలో ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరచాలని తెలిపారు. ఎప్పటికప్పుడు రిపోర్టు నమోదు చేయడానికి మండలంలోని అంగన్వాడీలకు ట్యాబ్లను పంపిణీ చేయడంతో పాటు వాటి ఉపయోగం పైన ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పథకాన్ని విజయవంతం చేసి అనుకున్న లక్ష్యాలు సాధించాలని ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని అనేక మందికి జీవనాధారమైన బొగ్గు గనులు సింగరేణికి కేటాయించాలని జిల్లాలోని ఏఐటియుసి, సిఐటియుతో పాటు ఇతర వామపక్ష కార్మిక సంఘాల నాయకులు నిరసనలు తెలిపారు. బొగ్గు గనులతో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారని, ప్రభుత్వ హయాంలో వాటిని కొనసాగిస్తే అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ మొదటి విడతలో భాగంగా జిల్లాలో 22,000 మంది రైతులు ₹1,00,000 రుణమాఫీ పొందారు. దీనికి కృతజ్ఞతగా జిల్లాలోని రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ప్రస్తుత నెలలో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. అదే సందర్భంలో అనేక ప్రాంతాలకు వాగులు పొంగి రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో కెరమొరి, ఆసిఫాబాద్, వాంకిడి, బెజ్జూరు, కౌటాల, దహగం, పెంచికలపేట మండలాల్లో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటను ప్రాణహితం ముంచివేసింది. రైతులు ఆరుగాలం కష్టపడి పండిస్తున్న పంటలు వరదకు మునిగిపోవడంతో తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత సంవత్సర అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికారులు ఆయా గ్రామాలకు ముందస్తుగానే అవసరమైన వస్తువులను సరఫరా చేయడంతో ప్రజల ఇబ్బందులు కొంతమేర తొలగాయి. గత సంవత్సరం కురిసిన వర్షాలకు కుంగిపోయిన కొమరం భీం అడా ప్రాజెక్టు నిల్వ సామర్థ్యాన్ని 5 టీఎంసీలకు అధికారులు పరిమితం చేశారు. ప్రాజెక్టు వాస్తవ సామర్థ్యం 10 టీఎంసీలు. ప్రస్తుత నెలలో నమోదైన భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకం కావడంతో బీజేపీ నాయకులు ప్రాజెక్టు సందర్శించి మరమ్మతులు చేయాలని నిరసన ప్రదర్శన నిర్వహించారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే నీటిపారుదల అధికారులతో కలిసి ప్రాజెక్టు సందర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్టోబర్ నాటికి ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుకు మరమ్మతులు జరిగి ఎడమ కుడి కాలువ పనులు పూర్తయితే 46,000 ఎకరాలు సాగులోకి రానున్నాయి. ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గొడవ నగేష్ కాగజ్ నగర్, ఆసిఫాబాద్ పట్టణాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి జిల్లా అభివృద్ధిపైన స్పష్టమైన హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని, జిల్లాలో అవసరమైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. అంగన్వాడీలు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తమ సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అంగన్వాడీల డిమాండ్ల పరిష్కారం కోసం హామీ ఇవ్వడంతో దీక్షను విరమించారు. దీక్ష విరమించినప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన హామీని జీవో రూపంలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాకు నూతనంగా వచ్చిన పోలీస్ సూపరింటెండెంట్ డివి శ్రీనివాసరావు జిల్లాలో ఎక్కువ జనాభా ఉన్న ఆదివాసీ సమాజంలోని పెద్దలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు జిల్లాలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆదివాసీలు మాదక ద్రవ్యాల నియంత్రణకు తమతో సహకరించాలని కోరారు. మారుమూల ప్రాంతాల ప్రజలు అసాంఘిక శక్తులకు సహకరించకుండా ఉండే ఉద్దేశంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా జిల్లాలోని కౌటాల సర్కిల్లోని ఆదివాసీ ప్రజలకు వాలీబాల్ కిట్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. వరదల సందర్భంగా సహాయ చర్యలు నిర్వహించడానికి జిల్లాలో ప్రత్యేకంగా 30 మందితో విపత్తు నిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని, ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వార్తా సేకరణ కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లిన విలేకరిపై పోలీసులు చేసిన దాడిని నిరసిస్తూ జిల్లాలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో జర్నలిస్టులు ఎంతో గొప్ప పాత్ర పోషిస్తున్నారని, అటువంటి వారిపై దాడులు చేయడం సరైన విధానం కాదని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి జన్మన్ పథకం ద్వారా జిల్లాలోని జైనూరుతో పాటు వెనుకబడిన గిరిజన గూడాలలో నివాసం ఉంటున్న మండలాల్లో వైద్య సౌకర్యాలు మెరుగుపరచడానికి ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఉట్టూరు ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా తెలిపారు.